హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేటప్పటికి మనము పుంగనూరు సంతలో అయితే ఉన్నామన్నమాట. సంతలో ఈ వారము ఆవులు అయితే ఓ మాదిరిగా అయితే వచ్చాయి. ఓకే, మరి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము. ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు. ప్రతి బుధవారం ఉదయం 5 నుండి 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది అనమాట. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. రైతులు వ్యాపారస్తులను అడిగి. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి రేట్లు అయితే అడిగి చూద్దాము. అలాగే ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేట్ ఏమట్టుకు చెప్తాడా చూడానా? చూడిది ఆవులు చూసుకున్నప్పటికీ పొదుపరంగా కూడా కొద్ది రోజుల్లో అయితే ఈనటట్టయింది. ఏం చెప్తాను? 70. చూడా అదే చూడావా? అది వచ్చేట 20 రోజులు అయితే పడుతుంది. 70,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. మనకు ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఫస్ట్ ఈత. అదే ఫస్ట్ ఈత అనమాట. జెర్సీ బ్రీడ్ మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఎన్ని రోజులు పడుతుంది బ్రదర్? 20 రోజులు పడుతుందా? అదే అనమాట. ఆవు చూసుకున్నప్పటికీ ఆవు అయితే బాగానే ఉందన్నమాట. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ మనకు జెర్సీ బ్రీడ్ అనమాట. ఆవు చూసుకున్నప్పటికీ ఎక్సలెంట్గా ఉంది. పాడావా ఇప్పుడు? పాడావా? సూటావు దూడ ఈనింది. ఆవు చూసి ఏది ఏ రకం ఇది ఆవు? జెర్సీ క్రాస్ ఆవు చూసుకున్నప్పటికీ బాగుంది. ఏం చెప్తావు రేటు? 65. పాల పూటకి 6 లీటర్ల మీద అయితే ఉంది. 6 లీటర్లు అయితే పూట మీద 6 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మనకు 4 రూముల మీద అయితే ఆవు అయితే ఉంది అనమాట. ఓకే, దూడ కూడా వచ్చేటప్పటికి మనకు పాయి దూడ అనమాట. మనకు పాయి దూడ కూడా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. అది పాయి దూడ చూసారు కదా. 65,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఓకే, సర్లేనా? ఓకేలే. నంబర్ చెప్తావా అనేది? చెప్పు. 9857999678. బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి. అది 360 రోజులు ఉంటాయి. 20-30 ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి. ఓకే, సర్లేనా? ఓకేలే. ఇది కూడా మనకు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట. ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది. 6 బండ్ల మీద ఉంది. రెండో ఈత. సూడా ఇప్పుడు సూటావు కదా? సూటావు ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు అయితే పడుతుంది. ఇదేం చెప్పి రేటు? 1,10,000 మీద అయితే ఉన్నారు. తొడుసూరులోనే మనకు 12 లీటర్లు 13 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇంకా ఆవులు అయితే ఉన్నాయి. ఇదేనా? ఇంకా ఉన్నాయా? ఇది ఆయన కూడా అదే కదా? నమస్తే. నువ్వు మనకు ఇక్కడ జెర్సీ బ్రీడ్ ఆవు చూసుకున్నప్పటికీ హెవీగా ఉంది. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. పూట మీద 10 లీటర్లు అయితే పాల కెపాసిటీ అనేది చెప్తున్నాడు. ఏం చెప్పారునా? 75 10 లీటర్లు 75,000 అయితే చెప్తున్నాడు. ఎన్నో ఈత ఇప్పుడు? సెకండ్ లాక్టేషన్ అనమాట. రెండవ ఈత. మనకు ఇక్కడ హెచ్ఎఫ్ హోలిస్టిక్ క్రాస్ బ్రీడ్. ఇదేం చెప్పారునా? ఇదేం 75. సూడా ఇప్పుడు? సూడి ఇది వచ్చేటప్పటికి 75. సూడి మీద అయితే ఉంది అనమాట. ఎన్నో ఈత ఇది? రెండో ఈత. అదే అనమాట, రెండవ ఈత. మనకి ఆవు చూసుకున్నప్పటికీ బాగానే ఉంది అనమాట. వీరి దగ్గర 365 రోజులు పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి. ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి. ఓకే, ఇక్కడ కూడా మనకి హెచ్ఎఫ్ హోలిస్టిక్ క్రాస్ బ్రీడ్ అనమాట. ఆవు చూసుకున్నప్పటికీ ఆవు అయితే బాగానే ఉంది. అన్న ఏం చెప్తే రేటు ఏం చెప్పినావు? 64. పాలు 7 లీటర్లు. అదనమాట. ఇది వచ్చేటప్పటికి మనకు 64,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్లు పాలు అయితే చెప్తున్నాడు అనమాట. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు చూసుకున్నప్పటికీ ఆవు అయితే బాగానే ఉంది. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. ఈ వీడియోలో పెట్టడం లేను. మరి రేట్ అయితే ఏం లేదంట. అది అనమాట. నమస్తే. ఏం చెప్తే రేటు?
72 పాలు ఎంత ఉందన్నా? 7 లీటర్లు. అదే అనమాట జెర్సీ బ్రీడ్ వచ్చి ఇది 72,000 అయితే చెప్తున్నాడు. దూడ వచ్చేటప్పటికి పాయి దూడ పూట మీద 7 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉందని చెప్తున్నాడు. ఓకే, మరికొన్ని అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము. ఆవులు చూసుకున్నప్పటికీ మంచి ఆవులు అయితే వచ్చాయి ఈ వారము. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. రైతుల దగ్గరే మనం అయితే ఏం చెప్పినా రేటు ఏం చెప్పినా? 65. పాలు ఎంత ఉంది? అది అనమాట. ఇప్పుడు సూడి మీద అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఏం చెప్పి 45. సూడావా ఎంత ఉన్నాయి పాలు ముందు? 7.5. ఇప్పుడు ఎన్ని అవుతా? 3 అవుతా. అదనమాట రేటు చూసుకున్నప్పటికీ లాక్టివేషన్ ఎక్కువ కొద్దీ రేట్లు కూడా తగ్గుతాయి అన్నమాట. ఉంటాయా మీ దగ్గర ఆవులో? నంబర్ చెప్పు. 9966 49 1366. మనం రైతుల దగ్గర అయితే ఈ ఆవునైతే చూపిస్తున్నాం అనమాట. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. సర్లే బ్రదర్, ఓకేలే. 85 హెచ్ఎఫ్ హోలిస్టిక్ క్రాస్ బ్రీడ్ అనమాట. పాలు ఎంత ఉండేదన్నా? సూడ్ ఇది ముందు ఏమన్నా 9 లీటర్లు అనమాట. ఇప్పుడు సూడ్ ఇది ముందు ఈతలు వచ్చేటప్పటికి 9 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉన్నదని చెప్తున్నాను. ఇది మనకు వచ్చేటప్పటికి మనకు రైతుల దగ్గరనే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు మంచి క్వాలిటీ ఆవులు అయితే ఉన్నాయి. ఆవులు చూసుకున్నప్పటికీ చూద్దాము, మరి రేట్ అయితే అడిగి చూద్దాము. బ్రదర్ వచ్చేటప్పటికి ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి. నా సూడావులాగే సూడావులు మొత్తం 4 వచ్చేటప్పటికి సూడావులు. ఏం చెప్పారు రేట్లో? ఇది 75. పాలు 7-8 లీటర్లు 75,000 అయితే ఈ ఆవు అయితే చెప్తున్నాడు. ఇది కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్. ఈ ఆవు కూడా మనకు భారీగా అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి 1,10,000 అయితే చెప్తున్నాడు. అదనమాట. ఇది ఎంత ఉన్నాయన్నా పాలు? 10 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నారు. సెకండ్ లాక్టివేషన్ ఉంటాయి కదా మీ దగ్గర ఆవులు? నంబర్ చెప్పు. 8181627775. ఏ ఊరు? మాడి దగ్గర, గుంటూరు అంట. చూడండి, ఆవులు అయితే మంచి ఆవులు అయితే ఉన్నాయన్నమాట. పొదుపరంగా చూసుకున్నా ఎవరైనా కావాలంటే బ్రదర్కి కాల్ చేసి అడగండి. సర్లేనా, ఓకేలే. ఏం చెప్తున్నావు? 150. 1,50,000 అయితే చెప్తున్నా. ఫస్ట్ ఈత? రెండో ఈత 1,50,000 అయితే చెప్తున్నాడు. ఆవు చూస్తున్నప్పటికీ ఆవు అయితే బాగానే ఉంది. ఎంత ఉంది అదన్నా పాలు? 12 పూట మీద 12 లీటర్లు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సూడి ఆవు మనం రైతుల దగ్గర అయితే ఆవులు అయితే చూపిస్తున్నాం అనమాట. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఈయనకి ఎన్ని రోజులు పడుతుంది? 5-6 రోజులు. 5-6 రోజుల్లో అయితే ఆవు అయితే ఈంతదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే, మనకు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నా. ఏ ఊరు? పలంనేరు. నంబర్ చెప్పు. లేదా? సరే ఓకేలే, నంబర్ అయితే లేదని చెప్తున్నాడు. ఓకే, ఆవు చూసుకున్నప్పటికీ 1,50,000 బాగానే ఉంది ఆవు. ఓకే, మరి ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వారం సంతలో పాడి సూడి ఆవులు అయితే రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి కొందరి ఫోన్ నెంబర్లు కూడా మీకైతే ఇచ్చాను. ఇది సంత వచ్చి ప్రతి బుధవారం ఉదయం 5 నుండి 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఆవులకు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట, ఎక్కడి నుంచి వచ్చినా కూడా. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఎక్కువ వ్యూస్ వస్తే మళ్ళీ సంతకు వచ్చేసి నేను వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది. అలాగే ఐ బటన్ కూడా మీరు ప్రెస్ చేయండి. ఓకే, మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, మరి బాయ్.